అధికారంలోకి తెలుగుదేశం కూటమిని తీసుకువస్తే ప్రభుత్వ పింఛనుదారులకు ఎంతో మేలు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ నేతలు పి గురవయ్య, జి పూర్ణచంద్రరావు, జి విజ్డమ్ చౌదరిలు పేర్కొన్నారు. కాకినాడలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరుతూ 10 జిల్లాల్లో పర్యటనలు చేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్లను సకాలంలో అందించలేకపోయిందన్నారు. అంటే మా జీవితంలో 80% జీవితం అయిపోయింది, ఇంకా 20% జీవితం ఉంది. అయితే ఎందుకు చెప్తానంటే ఇప్పుడైనా మేము ధైర్యంగా ముందుకు వచ్చి భవిష్యత్ తరాల కోసం పోరాడకపోతే మన పూర్వీకులు పోరాటం చేసిన పరిస్థితి ఇవాళ మనం అనుభవిస్తున్నాం. ఇవాళ ఉద్యోగాలు లేవు, నియామకాలు లేవు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి మూలంగా సాఫ్ట్వేర్ లక్షల్లో జీతాలు తీసుకుని ఉద్యోగాలు చేస్తుంటే వాలంటీర్లని 5,000 జీతాలకు పెట్టి ఇది దుర్మార్గం కాదా? ఇవాళ మన పిల్లల భవిష్యత్తు ఏంటి? దానికి సమాధానం ఒకే ఒకటి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్దారులు, కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, సామాన్య ప్రజానికాన్ని, యువతని నేను ఒకటే కోరుతున్నా, మీ భవిష్యత్తు కావాలంటే కనుక ఈ అరాచక పాలనకి చెరమ కింద పడాలి. మీ ఓటు అనే ఆయుధాన్ని మరి ఆయుధంగా చేసుకుని దాంతో ఈ జగన్ పరిపాలన ఖండించి ఈ యొక్క నరకాసుర, రావణాసుర అటువంటి వదలాంటి వదలు చేసి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, తద్వారా మంచి పరిపాలన తీసుకురావాలి అని నేను స్పష్టంగా చెప్తున్నా. ఈ 5 సంవత్సరాల్లో మనం చేసిన అప్పు ఎంత, అప్పుల సోషల్ వెల్ఫేర్కి మనం ఖర్చు పెట్టిందంత, రెస్ట్ ఆఫ్ అమౌంట్ ఎంత, ఏ రకంగా ఉంది మీరు అందరూ రోజు చూస్తున్నారు. నేను ఒక ఆటో చూశాను, ఒక ఆయన ఆటో ఎక్కి వెళ్తే దిగేసి మీ నెంబర్ అంతా ఫోన్ నెంబర్ అని చెప్పి పేటిఎం పే చేశారు. దాంట్లో ఈ బిల్ నా ఐతోనే చూసిందనమాట. ఎందుకంటే ఈయనకి 20 రూపాయలు కూడా నా పేటిఎం అన్నాడు, 20 రూపాయలు. కానీ ఇవాళ మీరందరూ మీ అందరికీ తెలుసు, ఎందుకంటే మా టీచర్స్ కూడా నిలబెట్టిన కేసెస్ ఉన్నాయి. అదే దీంట్లో ఇవాళ కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంటే కనీసం మన అందుట గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి చేసేదానికి కూడా మనం కనీసం అకౌంట్ ఫర్ చేయలేని పరిస్థితి ఎందుకు జరుగుతుందో మీ అందరికీ తెలుసు. వీటన్నిటి వలన అల్టిమేట్గా నష్టపోయేది ఎవరంటే మన సామాన్య ప్రజలు. ఇందాక నేను చెప్పాను, మేము చదువుకున్న పిల్లలు ఏదో ఉద్యోగం చేసాము, అయిపోయింది వాళ్ళ విషయంలో. కానీ వాట్ ఎవర్ కమింగ్ జనరేషన్, ఇవాళ మీరు ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకుంటారు, చదువుకుని నాన్న తంటపడి మీరు ఎంత స్ట్రగుల్ చేసి వాళ్ళు గ్రాడ్యుయేట్ చేస్తారో, గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఏం చేయాలి అనే దానికి ఎక్కడ నేబరింగ్ స్టేట్లో ఏమో దొరుకుతుందా అని చెప్పి దానికి పరిస్థితుంది. కానీ ఉన్న స్థానికంగా ఉన్నదానికి దీని అందరికి రీజన్ ఏంటంటే హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయింది, ఎవరు చేశారు, హైదరాబాద్ మనం పంపిస్తున్నాం, హైదరాబాద్ ఎక్కడ ఉంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఆ రోజు ఏంటంటే ఈ కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి 25 పార్లమెంటు స్థానాల్లోనూ 175 అసెంబ్లీ స్థానాల్లో వారిని గెలిపించి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాలి. అదే మేము హెడ్డింగ్ పెట్టాము. రాష్ట్ర పునర్నిర్మాణం చంద్రబాబుతోనే ఉంది. చంద్రబాబు గెలుపు, పెన్షనర్ల పిలుపు అని ఈ రాష్ట్రంలో ఉన్న మా కార్మిక లోకానికే కాకుండా సామాన్య ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ మేము ఉద్యోగాల్లో రిటైర్ అయినాం, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు. అన్లెస్ ఈ జనరేట్ ఇండస్ట్రీస్, మరి రెవెన్యూ రాదు, రెవెన్యూ రాకపోతే ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఒక విజన్ ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఈ యొక్క కూటమిని బలపరచాల్సిందిగా మేము ఈ కాకినాడ పట్టణంలో ముఖ్యంగా కొండబాబు గారు ఏదైతే కొండబాబు గారు యొక్క మరి వారు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 ఎమ్మెల్యేలతోనూ పార్లమెంట్ అభ్యర్థి మరియు వారిని కూడా గెలిపించాల్సిందిగా ఈ యొక్క కాకినాడ లోక్సభ నియోజకవర్గ మా పెన్షనర్లతో పాటు సామాన్య ప్రజలందరూ కూడా విజ్ఞప్తి